హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం అడాప్ యానిమేట్ సిసి సాఫ్ట్వేర్ని యూజ్ చేసి 2D యానిమేషన్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ప్రీవియస్ క్లాసులన్నీ క్యారెక్టర్ యానిమేషన్ గురించి చెప్తున్నాను కదా. మొత్తం క్యారెక్టర్ యానిమేషన్ ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, బేసిక్ ఒక క్యారెక్టర్ కంప్లీట్ యానిమేషన్ మనం కనుక నేర్చుకుంటే దాని తర్వాత లేడీ క్యారెక్టర్ కానీ, యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ ఏదైనా ఇంకా మనం అంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. అందుకని ఒక క్యారెక్టర్ యానిమేషన్ గురించి పర్టికులర్గా క్లియర్గా అన్నీ మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అది క్లియర్గా నేర్చుకుంటే మనకి ఏదైనా చాలా ఈజీగా చేసేయచ్చు. ప్రీవియస్ క్లాస్ వచ్చేటప్పటికి వాక్ అండ్ సిట్ చేసాం కదా. సో నెక్స్ట్ హెడ్ టర్న్ అని, తర్వాత ఫేస్ ఎక్స్ప్రెషను, ఫ్రంట్ వాక్, స్టెప్స్ ఎక్కటం, ఇట్లా మొత్తం క్యారెక్టర్ యానిమేషన్ అనేది కంప్లీట్ నేర్చుకుంటే ఒక క్యారెక్టర్ని పట్టుకుని మిగతా అన్నీ ఏదైనా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇద్దరు మనుషులు మాట్లాడుకోవటం కానీ, చిన్న చిన్న కార్టూన్ యానిమేషన్స్ ఉంటాయి కదా, విలేజ్ కార్టూన్స్ అని కానీ, ఇంకేదైనా మూమెంట్లు, హ్యాండ్ మూమెంట్, బాడీ మూమెంట్ అన్నీ ఈజీగా. అందుకనే ప్రతి క్లాసు కొంచెం డీప్గా చెప్పుకుని వెళ్తున్నాను. ఫస్ట్ క్యారెక్టర్ యానిమేషన్ అనేది కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. చేస్తే దాన్ని బట్టి మనం మిగతా అన్నీ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ కంటిన్యూ అయ్యే క్లాసులు అవుతున్నాయి కదా సరదాగా, అందుకే కార్ యానిమేషన్ చేద్దామని చేశాను ఫ్రెండ్స్. బాగుంటుంది చూడండి సరదాగా కార్ యానిమేషను. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నా క్లాసులన్నీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా యానిమేషన్ కోర్స్ నేర్చుకోవాలి 2D యానిమేషన్ అనుకున్న వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన ఉంటే నా ఛానల్ రిఫర్ చేయండి. అట్లాగే ఈ వీడియోకి గట్టిగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఛానల్ని ఎత్తుక్కోకర్లేదు, డైరెక్ట్గా నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఆల్రెడీ ఫ్రీ పిక్ నుంచి ఈపీఎస్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని అడాప్ ఇల్స్ట్రేటర్లో కన్వర్ట్ చేసుకున్నాను. సో దాన్ని డ్రాగ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా వచ్చాక ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇంపోర్ట్ అయింది. సో దీన్ని కొంచెం పెద్ద సైజ్ చేసుకుందాం. ఓకే, మీకు ప్రీవియస్ క్లాసులు చూడండి, ఫ్రీ పిక్ అనే వెబ్సైట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏంటన్నది. సో దీన్ని కన్వర్ట్ టు సింబల్ తెలుసు కదా, F8. సో లేకపోతే మౌస్తో రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు సింబల్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను, ఇంకొక లేయర్లోకి వచ్చింది. బట్ ఇక్కడ చూడండి, ఒక్కొక్కసారి ఈ లేయర్లోనే ఏ పార్ట్స్ ఆ పార్ట్స్ డివైడ్ అయిపోయి ఉంటాయి, బట్ అవ్వలేదు. అందుకని మళ్ళీ ఇంకో క్లిక్ చేశాక ఇప్పుడు పైన చూడండి గ్రూప్ అని వచ్చిందా, ఇక్కడ పార్ట్స్ డివైడ్ అయినాయా, కానీ ఇక్కడ లేయర్లు చూడండి హైలైట్ అవ్వలేదు. అందుకని దీన్ని ఇక్కడ కట్ చేయండి. సో కట్ చేసి బ్యాక్ లేయర్కి వెళ్ళండి. పైన చూడండి మీకు తెలుస్తుంది గ్రూప్లో ఉన్నాం ఇప్పుడు, బట్ ఇక్కడ లేయర్స్ హైలైట్ అవ్వట్లేదు, డల్గా ఉన్నాయి. అందుకని ఇక్కడ కట్ చేసి నెక్స్ట్ ఒకసారి డబుల్ క్లిక్ చేసాం అనుకోండి, చూసారా సింబల్ అనే లేయర్లోకి వచ్చిందా, ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు చూడండి మళ్ళీ ఫస్ట్ లేయర్లోకి వచ్చాను. జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే ఫస్ట్ లేయర్, మళ్ళీ కార్ మీద డబుల్ క్లిక్ చేస్తే నెక్స్ట్ లోపలికి ఇంకో లేయర్లోకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ కింద డివైడ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఏం లేదు, వీల్స్ బాడీ డివైడ్ చేస్తున్నాం. హైలైట్ అయిన తర్వాత బాడీకి కన్వర్ట్ టు సింబల్ చేయండి. ఓకే, కన్వర్ట్ టు సింబల్ అయిందా. ఇప్పుడు రెండు బ్యాక్ వీల్ ఫ్రంట్ వీల్ రెండింటిని చేద్దాం. ఒక లేయర్ని క్రియేట్ చేసుకుందాం వీల్స్ కోసం అనమాట. సో ఫ్రంట్ లేయర్ కట్ చేశాను, ఈ లేయర్లో పేస్ట్ చేశాను, దాన్ని అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా. నెక్స్ట్ బ్యాక్ లేయర్ తీసుకుందాం, మళ్ళీ కొత్త లేయర్ క్రియేట్ చేద్దాం. సో దీన్ని కూడా కన్వర్ట్ టు సింబల్. సో ప్రతిదీ మీరు కన్వర్ట్ టు సింబల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక లేయర్ క్రియేట్ చేద్దాం. సో థర్డ్ లేయర్ వచ్చిందా, దేనికోసం, ఈ టైర్ బ్యాక్ వీల్ కోసం. సో దాన్ని అక్కడ కట్ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను, లేయర్లో కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, మనకి ఈ 3 లేయర్స్ కింద డివైడ్ చేస్తే చాలు. ప్రజెంట్ చిన్నగానే కదా యానిమేషను. సో దీన్ని కూడా కన్వర్ట్ టు సింబల్ చేస్తాం. ఓకేనా, అర్థమైందా? ఒకసారి మళ్ళీ చూడండి, లేకపోతే అర్థం కాకపోతే. ఇప్పుడు బాడీ ఉంది కదా, ఈ బాడీ. సో
నేమ్స్ మార్చేసుకుందాం, మనం ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ వీలు, నెక్స్ట్ బ్యాక్ వీలు. ఈ ఫస్ట్ లేయర్లో ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్ వెళ్ళటం అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. అవి డబుల్ క్లిక్లు చేసే కొలిది లేయర్లోకి వెళ్తూ ఉంటాం. మళ్ళీ వైట్ స్క్రీన్ మీద క్లిక్ చేసేటప్పటికి బ్యాక్ వస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఫ్రేమ్స్ తీసుకుందాం. తీసుకుని F6 క్లిక్ చేశాను. ఓకే, ఫ్రేమ్ సెట్ అయింది కదా. ఇప్పుడు వీలు రొటేట్ అవ్వటం చూద్దాం. సో లెఫ్ట్ నుంచి మనం రైట్కి వస్తున్నాం కదా, వీలు ఇటు సైడు రొటేట్ అవుతుంది. అదే రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే ఎలాగా అన్నది మనం చూసుకోవాలి ముందు. సో అది ఎందుకన్నది చెప్తాను చూడండి. ఈ 3 లేయర్స్ క్లాసిక్ పెయిన్లోకి చేంజ్ చేద్దాం. సో అలా రైట్ క్లిక్ చేసి క్లాసిక్ పెయిన్ క్లిక్ చేశాను. ఇప్పుడు కర్సర్ని ఫ్రంట్కి తీసుకొచ్చేసి ఇప్పుడు వీల్స్ యానిమేషన్ చేద్దాం. మీకు ఇందా చెప్పాం కదా, వీల్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అన్నది ఎందుకన్నదంటే, ఇక్కడ ట్వీనింగ్ అని ఉంది చూసారా ఈ సెక్షన్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటో అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ ఉంటాయి క్లాక్, కౌంటర్ క్లాక్. సో ఏంటంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది అనుకో, క్లాక్ వైజ్లో వీల్ తిరగాలి. అదే రైట్ నుంచి లెఫ్ట్గా అనుకో, కౌంటర్ క్లాక్ అనమాట. సో ఇవి మనం యానిమేషన్ చేసేటప్పుడు చూసుకోవాలి. సో మనం ఎందుకంటే టైర్ ఎటు తిరుగుతుంది అన్నది చూసుకోవాలి కదా. ప్రజెంట్ లెఫ్ట్ నుంచి రైట్ కాబట్టి క్లాక్ వైజ్లోనే రొటేట్ అవుతుంది. ఈ పక్కన 1 ఉన్నది చూసారా, అక్కడ 2 పెట్టుకోండి. అంటే అవి ఏంటంటే వీల్ స్పీడ్ అనమాట. ఒకసారి చూద్దాం, చూడండి తిరుగుతుందా. అది 2 ఉంది, 3, 4 అలా పెట్టాం ఇంకా స్పీడ్ తిరుగుతున్నట్టు వస్తుంది అనమాట. నేను జస్ట్ 2 పెట్టాను నార్మల్గా మనం రేటింగ్ కోసం. ఎందుకంటే స్పీడ్ తిరిగిందంటే ఎటు సైడ్ రొటేట్ అవుతుంది అన్నది తెలియదు. సో ఇక్కడ పైన చూసారా క్లాస్ ఈజీ అని ఉంది కదా, అదేంటంటే ఇప్పుడు ఈ లైన్ ఉందా, ఈ లైన్ స్పీడ్. ఇప్పుడు కిందకి క్లిక్ చేసాను చూడండి, ఈ కర్వ్లు వస్తున్నాయా, ఈ కర్వ్ వచ్చినప్పుడు స్పీడ్గా తిరుగుద్ది వీలు. స్లోగా స్టార్ట్ అయ్యేది, ఇప్పుడు స్పీడ్గా స్టార్ట్ అయ్యి ఎండింగ్ స్లో, అంటే కర్వ్ ఉన్న చోట స్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఉందా, ఇది ఫస్ట్ స్లో స్టార్ట్ అయ్యి మిడిల్లో స్పీడ్గా తిరిగి ఎండ్కి స్లో అవుతుంది అనమాట. ఇది మిడిల్లో ఉన్నదంతా స్పీడ్ అవుతుంది, ఈ స్టార్టింగ్ ఎండింగ్ ఉన్న కర్వ్లో స్లో. మీకు చూపిస్తాను చూడండి. ఒక క్లాసిక్ ఈజీ ఉంది కదా, అది క్రియేట్ చేద్దాం. పక్కన పెన్సిల్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తాను. సో మనం అంటే ఆడ ఇచ్చేది కాకుండా మనం ఓన్గా స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు కింద బ్లాక్ డాట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తున్నాను చూడండి. క్లిక్ చేశాక మనకు ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ని 30 అని ఉంది కదా, 30 వరకు ఇలా డ్రాగ్ చేసా చూడండి. ఇప్పుడు చిన్నగా వచ్చిందా కర్వ్, అంటే ఏంటంటే ఇక్కడ స్లోగా స్టార్ట్ అవుద్ది మిడిల్లో. అలాగే సేమ్ పైన డాట్ ఉంది, అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ పాయింట్ వచ్చింది. అది కరెక్ట్గా 70 లైన్ వరకు పెట్టాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్లోగా స్టార్ట్ అవుతుంది, మిడిల్లో స్పీడ్ అవుతుంది, లాస్ట్కి వచ్చేటప్పటికి స్లో అవుతుంది. ఒకసారి ప్లే చేసి చూద్దాం చూడండి. ఇంకా స్లోగా స్టార్ట్ అయ్యి మిడిల్లో కొంచెం స్పీడ్ తిరిగి లాస్ట్కి మళ్ళీ స్లో అవుతుంది అనమాట. మీకు ఇది యానిమేషన్లో క్లియర్గా తెలుస్తుంది. సో ఒక వీల్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ కూడా సేమ్ ఇంతే. ఆటోలోకి వెళ్తాం, క్లాక్ క్లిక్ చేస్తాం. ఈ పక్కన మర్చిపోవద్దు, అక్కడ 1 ఉంచాం అనుకోండి, ఫ్రంట్ వీల్ స్పీడ్ తిరుగుద్ది, బ్యాక్ వీల్ వచ్చేటప్పటికి స్లో తిరుగుతుంది. సో 2 పెట్టాలి. అలాగే ఇది కూడా సేమ్, మనం ఇందాక ఎంతవరకు లైన్స్ వరకు పెట్టుకున్నాం స్పీడ్ అన్నది అలాగే, లేకపోతే ఒక్కొక్క వీల్ ఒక్కొక్కలా తిరుగుతాయి అనమాట. సో ఇది కూడా అంతే. బ్లాక్ డాట్ దగ్గర క్లిక్ చేస్తే ఒక డాట్ వస్తుంది, దాన్ని 30 దగ్గరికి డ్రాగ్ చేశాను. అలాగే పైన కూడా క్లిక్ చేస్తే ఒక డాట్ వచ్చింది, దాన్ని మళ్ళీ 70 లైన్ వరకు డ్రాగ్ చేస్తున్నాను అనమాట. సో సేవ్ అండ్ అప్లై కొట్టేయటమే. క్లిక్ చేశాక ఇప్పుడు చూడండి 2 వీల్స్ ఈక్వల్గానే రొటేట్ అవుతాయి. ఓకేనా. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం మళ్ళీ. నెక్స్ట్ ఇది ఉంది కదా బాడీ, అంటే కార్ వెళ్ళినప్పుడు కొంచెం మూమెంట్ ఉంటుంది కదా బాడీ. సో అందుకని కొన్ని ఫ్రేమ్స్ తీసుకుంటున్నాను. ఇవి ఇక్కడికి వచ్చాక F6 క్లిక్ చేసా, కొన్ని ఫ్రేమ్స్ దగ్గర F6 క్లిక్ చేస్తానమాట. ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇంకొక F6 తీసుకుంటున్నాను. సో ఇంకొక ఫ్రేమ్ దగ్గరికి వెళ్తున్నా, అక్కడ మళ్ళీ F6 తీసుకుంటా. అంటే బాడీ ఇలా షేక్ అవుతూ ఉంటుంది కదా రన్నింగ్లో వెళ్తున్నప్పుడు అలాగా. సో మిడిల్లో కూడా తీసుకుంటాను. ఇక్కడ ఒక F6,
ఇంకో చోట ఇంకోటి సెట్ చేస్తాను, ఇంకొక F6. ఓకే, చూడండి ఇప్పుడు. ఓకే, క్లిక్ చేసా కదా. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేద్దాం. ఫస్ట్ డాట్ దగ్గరికి వచ్చి కొంచెం బాడీని పైకి అప్ యారోతోటి ఒకసారి 2-3 టైమ్స్ క్లిక్ చేయండి. కొద్దిగా పైకి మూమెంట్ ఉందా? ఇప్పుడు ఇక్కడికి వచ్చాక యాజ్ ఇట్ ఈజ్ ఈక్వల్గానే ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఒకసారి అప్ యారో క్లిక్ చేయండి ఒక 2-3 టైమ్స్. సో ఫస్ట్ డాట్ దగ్గర ఎలా క్లిక్ చేశారో అన్నిసార్లే క్లిక్ చేయండి. మళ్ళీ ఈ డాట్ దగ్గర కూడా 2-3 టైమ్స్ అప్ యారో క్లిక్ చేయండి. సో బాడీ పైకి వచ్చింది. ఇప్పుడు చూడండి, కొంచెం మీకు తెలుస్తుంది చూడండి. అదిగో కొంచెం అలా షేక్ అవుతున్నట్టు తెలుస్తుందా మూమెంట్? మీకు ఫుల్ స్క్రీన్కి వచ్చాక క్లియర్గా అర్థమవుతుంది యానిమేషన్. ఇది మీరు చేస్తున్నప్పుడు క్లియర్గా కనబడుతుంది రికార్డింగ్లో కదా, అందుకనే మీకు అలా అనిపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ చూడండి, వైట్ స్క్రీన్ మీద డబుల్ క్లిక్ చేయగానే ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చాను. అసలు మనం స్టార్టింగ్ తీసుకున్న ఫ్రేమ్ అక్కడ కార్ అని మార్చుకున్నాను. ఇంక ఇప్పుడు మనకి ఏం కావాలి? బ్యాక్గ్రౌండ్ కావాలి. సో దానికి ఒక లేయర్ క్రియేట్ చేశాను. సో నేను ఆల్రెడీ ఫ్రీ పిక్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా కదా, దాన్ని అడాబ్ ఇల్యుస్ట్రేటర్లోకి చేంజ్ చేసుకుని దాన్ని మళ్ళీ డ్రాగ్ చేసుకుంటున్నాను అనమాట. ఒక బ్యాక్గ్రౌండ్ని పక్కన ఇమేజ్ ఉంది చూసారా, అదే బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఇంపోర్ట్ క్లిక్ చేస్తున్నా. ఓకే కదా. ఇప్పుడు దీన్ని మొత్తం ఆ వైట్ స్క్రీన్ అంతా సెట్ అయ్యేలాగా సెట్ చేద్దాం. జాగ్రత్తగా మొత్తం స్క్రీన్ అంతా సెట్ అయ్యేలాగా సెట్ చేసుకోండి. ఇప్పుడు చిన్న అంటే రోడ్డు కొంచెం చిన్నగా ఉంది కదా, సో కొంచెం పొడుగ్గా ఉన్నట్టు దీన్నే ఒక 2-3 టైమ్స్ కాపీ పేస్ట్ చేసుకుందాం. ఓకే, ఈ కారు బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా, తెలుసు కదా, ఆ లేయర్ని ఈ కింద లేయర్కి డ్రాగ్ చేయగానే ఆటోమేటిక్గా కారు మనకి డిస్ప్లే అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్రేమ్ని ఒక 2-3 ఫ్రేమ్స్ తీసుకుందాం. సో రోడ్కి కార్ కరెక్ట్గా అడ్జస్ట్ చేశాను చిన్నగా, మరీ పెద్దగా వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, సో దాన్ని సేమ్ బ్యాక్గ్రౌండ్ హైలైట్ అయి ఉన్నప్పుడు దాన్ని ఆల్ట్ పట్టుకుని మౌస్ తోటి ఇలా డ్రాగ్ చేయండి, ఇంకొకటి వస్తుంది. సో చూడండి, ఇక్కడ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా అవ్వలేదు కదా, ఈ బ్యాక్గ్రౌండ్. సో కొద్దిగా యువతలు దాన్ని పెట్టుకుని ఇలా బ్యాక్ డ్రాగ్ చేసేటప్పటికి అటు ఇటు రొటేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఈ ట్రీ మ్యాచ్ అయిందా? ఓకే, ఇప్పుడు ఈ ఎండింగ్ పాయింట్ ఉంది కదా, సో మళ్ళీ ఫస్ట్ ఫ్రేమ్ని డ్రాగ్ చేస్తున్నాను. చూడండి, ఏం లేదు, ఆ పాయింట్స్ హైలైట్ అవుతున్నాయి కదా, దాన్ని పట్టుకుని మౌస్ పెట్టి ఇలా లెఫ్ట్గో రైట్గో డ్రాగ్ చేసామంటే ఇమేజ్ రివర్స్ అయిపోతుంది అనమాట, మిర్రర్ ఇమేజ్ లాగా. ఇప్పుడు చూడండి, ఓకే కదా. ఈ మూడిట్లని షిఫ్ట్ పట్టుకుని హైలైట్ చేసుకుని అదే కన్వర్ట్ టు సింబల్ చేసేయండి. సో మొత్తం 3 అటాచ్ అయిపోతాయి. చూద్దాం ఇప్పుడు అటాచ్ అయినా లేదో. ఓకేనా, విడివిడిగా లేకుండా బ్యాక్గ్రౌండ్ మొత్తం సెట్ అవుతుంది. ఇప్పుడు యానిమేషన్ చేద్దాం. సో 100 ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి F5 క్లిక్ చేశాను, ఫ్రేమ్ అయింది కదా. ఇప్పుడు ఆ కర్సర్ని లాస్ట్కి అదే పాయింట్లో ఉంచి, సో బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ ఉంది కదా, దాన్ని చూడండి మూవ్ చేస్తాను ఇలాగా లెఫ్ట్కి. ఏంటంటే కార్ వెళ్తున్నట్టు బ్యాక్గ్రౌండ్ మూమెంట్ ఉండాలి కదా, సో అందుకని అనమాట. అలా సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఫ్రంట్కి కర్సర్ని డ్రాగ్ చేసి క్లాసిక్ పిన్ని అప్లై చేద్దాం. సో ఫ్రీ మూమెంట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, కర్సర్ ఎలా అనగానే చూసారా బ్యాక్గ్రౌండ్ ఇటు మూవ్ అయింది. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. కార్ వెళ్తున్నట్టుందా? మీకు ఫుల్ స్క్రీన్ వచ్చిన తర్వాత క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మూవ్ అవుతున్నట్టే మీకు అనిపిస్తుంది కదా, కార్ వెళ్తున్నట్టు అనిపించట్లేదు. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, తెలుసు కదా, కంట్రోల్ ఎంటర్ కొడితే ఫుల్ స్క్రీన్. ఇప్పుడు చూడండి, ఒక కార్ వెళ్తున్నట్టు తెలుస్తుందా? ఇలా ఆటో అని, బైక్ అని, మనం ఏదైనా లారీ వెహికల్స్ ఏవైనా ఎలా యానిమేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ క్లాస్లో డోర్ ఓపెన్ చేయటం ఎట్లా అన్నది కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.